భద్రాద్రి రామయ్య కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. లక్షలాది భక్తుల జయజయధ్వానాల నడుమ జగదభిరాముడు జానకమ్మను మనువాడాడు. ఆ ఆదర్శ దంపతులకు ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. మిథిల మైదానంలో కిక్కిరిసిన భక్తజన సందోహం నడుమ ఉదయం 10:30 వేద మంత్రోచ్చరణల నడుమ కళ్యాణ ఘట్టం ప్రారంభమైంది. మొదట కళ్యాణమూర్తులను ఊరేగింపుగా కళ్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చారు. అనంతరం స్వామివారికి ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరపున ఆనవాయితీగా సమర్పించే పట్టు వస్త్రాలను ఈవో సాంబశివరావు సమర్పించారు. లోకమంతా 1000 కళ్లతో ఎదురుచూసిన అభిజిత్ ముహూర్తాన సీతమ్మవారి మెడలో శ్రీరామచంద్రుడు మాంగళ్యధారణ చేశారు. జగదభిరాముడు 3 ముళ్ళు వేసిన సమయాన ముల్లోకాలు మురిశాయి. రాముడు దోసిట తలంబ్రాలు నీలపు రాసులుగా, జానకి దోసిట తలంబ్రాలు మణిమాణిక్యాలై సాక్షాత్కరించిన వేళ మిథిలా మైదానం భక్తి పారవస్యంలో ఓలలాడింది. రాములోరి కళ్యాణ ఘట్టాన్ని లక్షలాది భక్తులు కనులారా వీక్షించి పులకించిపోయారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, చందూలాల్ సహా వివిధ రాజకీయ పార్టీల నేతలు పరిణయాన్ని తిలకించారు.